అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వీటి విలువ 40 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వీటి విలువ 40 కోట్లుగా అధికారులు వెల్లడించారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజి, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ 22.68 కోట్లుగా అంచనా వేశారు. ఎల్పీజీ సరఫరాపైన సీఎం సమీక్ష చేశారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలన్నారు. ఫెర్టిలైజర్స్, పెట్రోల్, డీజిల్తో పాటు లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హిందూ ధర్మాన్ని భక్షించేవారే హిందూ ధర్మ రక్ష అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వటం హాస్యాస్పదమని మంత్రి కొల్లుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవటమే వైసీపీ నైజమని ఆరోపించారు. గత 5 ఏళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే సెట్టింగులు వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులు సాంప్రదాయాలను గౌరవించి డిక్లరేషన్ ఇచ్చారని, కానీ జగన్ ఎప్పుడూ ఆ పని చేయలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, యువత ఉపాధి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో గ్రాడ్యుయేట్ నిరుద్యోగం 24% చేరి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గత 20 నెలల్లో 6,28,347 ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించిందని మంత్రి అన్నారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. 2026 ఫిబ్రవరి 28 నుంచి దివ్యాంగులకు సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇతర బస్సుల్లో 50% రాయితీ అమలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా మౌజన్లకు 45 కోట్లు తక్షణమే అకౌంట్లో విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద ఇప్పటి వరకు 3 విడతలుగా 26,149 మందికి 1,943 కోట్లు చెల్లించామని వివరించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా దయతో అందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు. హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మరక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయిద్దనే విధంగా
వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో, హిందూ ధర్మం యొక్క భావజాలం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఏ మతమైనా సరే అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి మేలు జరగాలి ఆయా భగవంతుల ద్వారా అని చెప్పేసి కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఇంకే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా వీరి అడ్వర్టైజ్మెంట్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ జి లక్ష్మీసా నేడు విఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా లక్ష్మీసా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ జి లక్ష్మీసా నేడు విఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా లక్ష్మీసా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడూ గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని, అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, రహదారులు మరియు ఇతర కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో నగర స్థాయిని నిలుపుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలను సందర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకుంటాం. సమస్యలు మీ దృష్టి తీసుకురావడానికి 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. ఎలాగే కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. సో మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం. కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్లో ముందుకు వెళ్తాము. ఇప్పుడు అందుబాటులో ఉండే ఫిజికల్గా కలవడం కన్నా మనకు ఆన్లైన్, మొబైల్, అట్లాగే ఈ పీజీఆర్స్ ఎవరీ మండే, సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో అవసరాలు బట్టి అవసరమైతే ఇఫ్ నీడ్ రిక్వైర్స్ ఇక్కడ కూడా వారానికి 1 రోజు 2 రోజు అందుబాటులో ఉండడానికి కూడా ట్రై చేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేద మంత్రాల నడుమ జగన్మాతకు కనకాంబరాలు, గులాబీ పూలతో లక్ష పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన నేడు పూజా మండపంలో జగన్మాతకు వేదమంత్రాల నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారిని కనకాంబరాలు మరియు గులాబీ పూలతో అత్యంత సుందరంగా అలంకరించి అర్చించారు. రంగురంగుల పుష్పాల సుగంధాల మధ్య జరిగిన ఈ పుష్పార్చన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తన్మయత్వం చెందారు. లక్ష పుష్పార్చనతో కనకదుర్గమ్మ వర్ణకాంతి శోభితంగా మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా దర్శించుకున్నారు. అంతకుముందు సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం మంగళ వాయిద్యముల నడుమ ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పలువురు కలిసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కలెక్టర్కు శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. నేడు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ లక్ష్మీసా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రంజాన్ మాసం నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ముస్లింలు ఆచరించిన ఉపవాస దీక్షలను నేడు విరమించారు. రంజాన్ మాసం తర్వాత షవ్వాల్ నెల ప్రారంభ సూచకంగా నెలవంక దర్శనమివ్వడంతో ఆనందోత్సాహాలతో రేపు రంజాన్ పండుగను జరుపుకునేందుకు నగరంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రంజాన్ పండుగ నమాజ్ను నగరంలోని మసీదులు, ఈద్గాలలో వేకువజామునే ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు ఈరోజు సాయంత్రం నెలవంక దర్శనంతో రంజాన్ ఉపవాసాలు విరమించారు. పండుగకు సూచనగా మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రత్యేకంగా చేసే తరావీ నమాజులు ముగిశాయి. రేపు ఈద్ ఉల్ ఫిత్ర్ జరుపుకోవాలని మసీదుల్లో ఇమాములు ప్రకటించారు. ఈద్ ఉల్ ఫిత్ర్ను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ రోజున అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లింలు ఈద్గా మసీదుల్లో సామూహిక నమాజ్ చేస్తారు. ప్రతి మతంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటి అమలుకు సంబంధించిన మత గ్రంథం మూలాధారం అవుతుంది. అలాగే ప్రపంచంలోని ముస్లింలందరికీ పవిత్ర ఖురాన్ మార్గదర్శకమైంది. తమ జీవనాన్ని నిర్దేశించే ఈ ఖురాన్ ఆవిష్కృతమైన సందర్భమే రంజాన్. ఈ రోజున ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో నెల రోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాం మతానికి మూల స్తంభాలు. ఈ 5 సూత్రాలను రంజాన్ మాసంలో పాటించడాన్ని గొప్ప అవకాశంగా ముస్లింలు భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయటాన్ని జకాత్ అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు తమ ఆదాయంలో 2.5% ధనాన్ని తప్పనిసరిగా పేదల కోసం ఖర్చు పెట్టాలని చెబుతోంది ఖురాన్. అలా సమకూర్చిన ధనాన్ని ఆయా సంస్థలకు ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం అందిస్తాయి. నిరుపేదలు సైతం రంజాన్ పండుగను జరుపుకునేందుకు జకాత్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫిత్రా దానం చేస్తారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో మసీద్ కమిటీలు రంజాన్ పండుగ నమాజులను నగరంలోని మసీదులు, ఈద్గాలలో ఉదయాన్నే ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల మధ్యలో సామూహిక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ప్రార్థనలకు వచ్చే ముస్లింలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. వాతావరణ విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని, కళ్ళాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరుచుకునేలా చేయూత ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ఎండ్బి తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం 9154970454 అందుబాటులో ఉందని,
ఈ నంబర్కు కూడా ఫోన్ చేసి తెలియచేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నేడు పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. రేపు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగుల కింద నిల్చోవద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. మొత్తం 6 జిల్లాల్లోని 16 మండలాలపై ఈ వానలు అత్యధిక ప్రభావం చూపాయి. ఇప్పటికే ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వయం ఉపాధి, వ్యక్తిగత స్వావలంబన ఆర్థిక స్వేచ్ఛకు, సమాజాభివృద్ధికి కీలక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. లక్ష్మీసా అన్నారు. సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా మహిళలు తమ ప్రతిభను వెలికితీసి ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మహిళలు పారిశ్రామిక రంగంలో ముందుకు రావడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల అభివృద్ధి లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వీకార్ట్ ఎగ్జిబిషన్ భాగస్వాముల సదస్సు విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఎపావో, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. లక్ష్మీసా, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ హాజరయ్యారు. డిఆర్డీఏతో పాటు వివిధ మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఆయా యూనిట్ల వ్యవస్థాపకులతో మాట్లాడి వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా సమాజ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. మహిళలను పరిశ్రమల స్థాపన దిశగా ప్రోత్సహించడంతో పాటు వారిని విజయం దిశగా చేయి పట్టి నడిపించడంలో అలీప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలోని గుంటుపల్లిలో రైస్ కేంద్రం ద్వారా కూడా ఔత్సాహిక మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అనంతరం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఎపావో, అలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి మాట్లాడుతూ అలీప్ పే నియర్ బై మధ్య ఎంఓయు కుదిరిందన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, వివిధ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ, వ్యాపార అవకాశాలు, మహిళా సాధికారత, హ్యాక్థాన్, ఆర్థిక అవగాహన వంటి అంశాలపైన చర్చోపచర్చలు జరుగుతాయని వివరించారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి, మహిళల ఆర్థిక పురోగతికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, అలీప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Now there are also team scheme. आपने team का scheme सुना? Team trade enablement and market नहीं? This is also under RAM scheme. अभी जो certificate मिला था that is under RAM. So one of the component is called team scheme. जितना भी प्रोडक्ट है वो आपको ONDC में Amazon सुना आपने Amazon online e-commerce platform like that you will go on the ONDC network.
उस पे आपको मदद क्या क्या मिलेगा। नंबर 1 कैटलॉगिंग, आपका प्रोडक्ट जो है अच्छी तरह से फोटोग्राफ कैटलॉग करके उस पे अपलोड करेंगे। नंबर 2 इट विल हेल्प यू विद पैकेजिंग। नंबर 3 इट विल हेल्प यू विद ब्रांडिंग। Number 4 it will also help you with the traceability, the QR code and traceability, raw material कहाँ से लिया, आपका processes में पूरा जो standards follow किया नहीं, all those things will be there. And team scheme में 50% beneficiary जो है women होगा। ఈ రోజున ఏదైనా ఒక కలగనటం అంటే మనకి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, ఆ కలల్ని సాకారం చేసుకోవటానికి అనునిత్య కృషి చేయండి అంటారు. కానీ ఇక్కడ నిజంగా ఒక లక్ష్యం అనేది, ఒక కళ అనేది ఉంటే చాలు. అలీపు మరి ప్రతి ఒక్క స్టెప్ తర్వాత దానికి స్కిల్స్ని మేము చూపిస్తాం, ప్రమోట్ చేస్తున్నాము. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. మరి ఈ రకంగా అన్ని రకాలుగా మార్కెటింగ్ దాన్ని కూడా మేము ఈజీ చేస్తాము. అన్నిటిలో కూడా వీళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదైతే చంద్రబాబు గారు చెప్తున్నారో ఒక ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయడం కోసం వీళ్ళు ఇచ్చే హెల్ప్ని, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మరి ఈ హెల్ప్ని తప్పకుండా వినియోగించిన 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తే తప్పకుండా మహిళలు ఏదైతే కోరుకుంటున్నారో అది సాకారం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తాను. నిత్యావసర వస్తువులు ఎట్లా తయారు చేసుకోవచ్చు అనే విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా టెక్నాలజీస్ గురించి వివిధ సంస్థల ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్క మార్కెటింగే కాకుండా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇదంతా కాకుండా ఇవాళ స్టార్టప్ ఎకో సిస్టమ్ అని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చాలా అంటే యువతని ఎంకరేజ్ చేస్తున్నారు. యువత మహిళ ముందుకు వస్తే వికసిత్ భారత్ అనేది సాధ్యమని చెప్పి సంకల్పంతో ఇక్కడ ఈ విజయవాడలో వీళ్ళకి కావాల్సినటువంటి స్టార్టప్స్ కూడా కొంతమంది హ్యాకథాన్ అని కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కొంత ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాము. మంచి టెక్నాలజీస్ అంటే రూరల్ టైర్ 2, టైర్ 3 విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి అర్బనే కాకుండా రూరల్ ఏరియాలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో విజయవాడలో ఈ వీకార్ట్ ఎగ్జిబిషన్. మన పూర్వీకులందరూ ఎంతో ఘనంగా జుట్టు పెంచుకునే ఏ జుట్టు సమస్యలు లేకుండా ఉండడానికి వాడిన 8 హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో ఒక బ్యాలెన్స్డ్ హెయిర్ వాష్ పౌడర్ చేసామండి. 2 చెంచాలు నీళ్ళల్లో కలుపుకుంటే మనకి షాంపూ లాగా తయారైపోతుంది. మీరు ఏ షాంపూ తీసుకున్నా సరే 80% దాంట్లో ఉండేది నీళ్ళే. ఆ నీళ్ళేవో మనము ఇంటి దగ్గరే కలుపుకుని కంప్లీట్గా న్యాచురల్గా తలస్నానం చేసి సాంప్రదాయబద్ధంగా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ చేసామండి. ఇందులో కుంకుడుకాయ, శీకాకాయతో పాటు ఉసిరికాయ, కరక్కాయ, మందారం, మెంతులు మరియు తులసి, సరస్వతి ఆకు ఉన్నాయండి. దీనివల్ల చుండ్రు, హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేసే హర్బ్స్ అన్నిటితో కలిపి ఒక బ్యాలెన్స్డ్ హెయిర్ వాష్ సొల్యూషన్ కింద లాంచ్ చేశాము. సో అందరూ ప్రోత్సహించి వాడి దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు మణికాంత్ తెలిపారు. గత కొంతకాలంగా జాతకరీత్యా ఎదురవుతున్న గ్రహ దోషాల వల్ల అనేక మంది మానసిక, శారీరక మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో గురువుల సమక్షంలో రేపటి నుండి 4 రోజుల పాటు ప్రత్యేక యజ్ఞ యాగాదులు, జాతక దోష నివారణ సంకల్పాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఏలూరు రోడ్డు శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు మణికాంత్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మణికాంత్ మీడియాతో మాట్లాడుతూ జాతకంలో దోషాలున్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, జాతకంలోని లోపాలను విశ్లేషించి ఆధ్యాత్మిక మార్గంలో వాటిని అధిగమిస్తే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని తెలిపారు. తమ కేంద్రం ద్వారా ఇప్పటివరకు సుమారు 10,000 మందికి పైగా సహాయం చేయడం జరిగిందని, ఫలితంగా వివాహాలు కుదరని వారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు, సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కలలు కనేవారు వారి లక్ష్యాలను చేరుకున్నారని తెలిపారు. భక్తులు, ఆధ్యాత్మిక చింతన గలవారు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నక్కల్ రోడ్లోని బీజేపీ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ మణికాంత్ మెడికల్ ఆస్ట్రాలజీ సెంటర్ను సందర్శించవచ్చునని ఆయన కోరారు. జాతక విశ్లేషణ ద్వారా ఉన్నత స్థితికి వెళ్లేందుకు అవసరమైన సూచనలు, సలహాలను అక్కడ పొందవచ్చునని,
అలాగే నిర్వహించబోయే యాగాల్లో పాల్గొని గ్రహదోషాల నుండి విముక్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. దోషాలకు పరిహారంగా నవగ్రహ శాంతి హోమములు, హనుమాన్ చాలీసా కార్యక్రమాలు కూడా మణికాంత యాగక్షేత్రంలో రేపటి నుండి 4 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి గ్రహ బాధలను తొలగించుకోవాలనిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము తిరుపతి నుండి గీతామందిర ఆశ్రమం నుండి పోయిన సంవత్సరం ఉగాదికి ఆశ్రమాన్ని స్థాపించి మణికాంత యాగక్షేత్రాన్ని అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మేము నెలకు ఒకసారి దాదాపు ఒక 5 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి ఏర్పాటు మాకు డాక్టర్ రవికుమార్ గారు మాకు ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి నెల కూడా మేము వస్తుంటాం. మీకు ఉన్నటువంటి గ్రహబాధలను కూడా తొలగించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ జయ హనుమాన్. 10,000 మందికి కూడా ఇంతవరకు హెల్ప్ చేయడం జరిగింది. అందరూ కూడా సస్యశ్యామలంగా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకొని, అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం జరిపించుకొని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకొని, ఇలా రకరకాల మా దగ్గరికి వచ్చి అనేక రకాలుగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన నక్కల్ రోడ్లో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ పక్కన శ్రీ మణికాంత్ మెడికల్ ఆస్ట్రాలజీ సెంటర్ని సంప్రదించి మీ యొక్క అనుమానాలని, ఆ యొక్క సూచనల్ని సంబంధించిన మీకు ఉన్న ఇబ్బందులను కూడా తెలియజేస్తే దానికి ఏదైతే సులభ మార్గంలో మేము బయటకు వచ్చే మార్గాన్ని మేము తెలియజేస్తున్నాం. దాని నుంచి కూడా గురుగారి సమక్షంలో యజ్ఞయాగాదులు కథలు జరిగితే దాని నుంచి మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన జరగాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర బీసీ కేసన శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన హలో బీసీ చెలో ఢిల్లీ మహాధర్నాకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హాజరై సంఘీభావం తెలియచేయాలని తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఫలితంగా జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు పరిపాలన చేసినప్పుడే ఓబీసీ కాలం పెట్టారని, నేడు మనవాళ్లు పెట్టడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు అనే ప్రక్రియ కులగణాంకాలు లెక్కించకపోవటం వలన మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయించారన్నారు. ఇందులో ఓబీసీ సబ్కోటా ఎంత అనే అనేక దఫాలుగా అడుగుతున్నా ఏ రకమైన లెక్కలు సేకరించడం లేదన్నారు. ఇటీవల 33% రిజర్వేషన్లు వచ్చే 2029 ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పారు. ఓబీసీ సబ్కోటా కేటాయించకుండా మహిళల బిల్లు ఆమోదిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లను బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఓబీసీ సబ్కోటాపై ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించకుండా బయట మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన హలో బీసీ చలో ఢిల్లీ మహాధర్నా ఆహ్వానం మేరకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హాజరై సంఘీభావం తెలియజేస్తాయని తెలిపారు. ఢిల్లీలో జరిగే హలో బీసీ చలో ఢిల్లీ ఆంధ్రప్రదేశ్లోని బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. మా ఓబీసీ సపోర్ట్ ఇవ్వలేదని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటు సభ్యులు, ఓబీసీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంట్లో ప్రస్తావన చేయకుండా బయటకు వచ్చి మాట్లాడటం అనేది సమంజసం కాదు అనేటువంటి అంశంలో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ యొక్క బలహీన వర్గాల దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా 85% పైబడి ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. అన్ని రంగాల్లో కూడా వారికి సముచితమైనటువంటి స్థానాన్ని కలిగించాలంటే జనగణనతో పాటు కులగణకాలు చేసినప్పుడే అన్ని రంగాల్లో కూడా వారికి సరైన న్యాయం జరిగిద్దనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర బీసీలందరూ కూడా మరి బీసీ సంఘాలకి, ప్రజా సంఘాలకి అందరూ కూడా మనవి చేస్తూ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి జనగణనలో మరి కులగణన కూడా కంపల్సరీగా చేయాలని మరి ఇప్పుడే మనకి శంకర్రావు గారు చెప్పారు. ఈ యొక్క ఫార్మాట్ అనేది ఇచ్చి దాంట్లో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ అని పెట్టి మరి అదర్స్ అని చెప్పని ఓబీసీని తీసేటటువంటిది చాలా
ఖండించాల్సినటువంటి విషయం. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారంగానైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ జనగణనలో కులగణనని చేస్తూ ఆ కులగణనలో ఓబీసీల యొక్క స్పెసిఫిక్గా దాని యొక్క డేటాని తీసుకోవాలని చెప్పేసి అలాగే రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మా యొక్క బీసీలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క సమస్యని ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళటం కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని బీసీ సంఘాలు అలానే మా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకులు ఆయన మా మూర్తి గారు అలానే నేను అంగడాల పూర్ణచంద్రరావు బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా బీసీ సమన్వయ కమిటీ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని రేపు 28వ తారీఖున ఢిల్లీలో ప్రధానమంత్రి 23వ తారీఖున ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఢిల్లీలో మేమందరం కూడా భారీ ఎత్తులో బయలుదేరి వెళ్ళి అక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫార్మేట్లో ఈ బీసీ జనగణనని పెట్టించే విధంగా మేము ప్రయత్నం చేయాలని అందరం కూడా రావాలని కోరుకుంటూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న యుద్ధ దమనకాండను నిరసిస్తూ విజయవాడ మసీద్ ఇ హుస్సేన్ ఏఎస్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇరాన్పై యుద్ధం కారణంగా ఆ దేశంలో వేలాది మంది అమాయక ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, వారి దుశ్చర్య ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. నగరంలోని సామమూర్తి రోడ్డు మసీద్ ఇ హుస్సేన్ ఏఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఖుద్స్ డే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం పేరిట సాగిస్తున్న దాడులకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేపట్టారు. గాంధీనగర్ వరకు చేపట్టిన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గాంధీజీ చూపించిన శాంతి మార్గంలో భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రశాంతంగా ఉండే ఇరాన్పై ఆధిపత్యం చెలాయించాలనే దురుద్దేశంతో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పేరిట విధ్వంసం చేశాయన్నారు. దేశంలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి ఉంటారని, హిందూ దేవాలయాలు 20 ఉన్నాయని, హిందువులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. ఐతుల్లా ఖాన్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, భగవంతుడు వారిని తప్పకుండా శిక్ష విధిస్తారని తెలిపారు. ఇజ్రాయెల్ దేశంలో గోవధ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న యుద్ధాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. ఇరాన్ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, మాజీ వక్ఫ్ బోర్డు మెంబర్ మీర్ హుస్సేన్, అంజాద్ హుస్సేన్, మీర్ జావేద్ అలీ తదితరులు పాల్గొన్నారు. फ़िलिस्तीन पर होता रहेगा और हम इसकी मुखालिफत कर रहे हैं और एक दिन इंशाअल्लाह जुल्म ख़त्म होगा और उसको जुल्म ख़त्म करने वाला जो आखिरी नुमाइंदा, आखिरी इमाम ज़माना अज्जलल्लाहु ताला फ़र्जो शरीफ आएंगे और दुनिया को अदल व इंसाफ से भर देंगे. जब तक हम इस तरह हिमायत, मज़लूमीन की हिमायत करते रहेंगे और हम ये नारा लगाते रहेंगे, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, नारे रिसालत. మనము ఎక్కడికి వెళ్తున్నామో అది మనమే తెలుసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, అందరు పొలిటికల్ పార్టీస్కి దీన్ని ఒకసారి ఆలోచించండి. ఏమవుతుంది ప్రపంచంలో? ఈ గ్రేట్ రిజల్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు వీళ్ళు ఇట్లా దాడి చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. గాంధీ గారు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. మేము కూడా అదే దారిలో ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ మా బాధ, మా కన్నీళ్ళు, మా పెయిన్ అంతా ఆ 85-year-old మ్యాన్ ఆయతుల్లా ఖామినీ గారు ఎవరినైతే దారుణంగా చంపేశారో ఆయన్ని చంపిన వాళ్ళందరినీ మేము కండెమ్ చేస్తున్నాం. లానత్ ఉన్ లోగోं के ऊपर बेशुमार. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.